ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఏమన్నా మీకు రాకుండా ఉన్నాయా? మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే కూడా పింఛన్ ఒకటి మీకు సదర్ క్యాంప్ అనేది ఎప్పుడో ఒకసారి ఆన్లైన్ ఇస్తాడు. మీ బూత్ ఇన్ఛార్జ్ ఆయన్నే వచ్చి మీకు చెప్తాడు. ఆ రోజు మీరు పోయి ఆన్లైన్ ఎమ్మడే చేయించుకోవాలా. మీకు రేషన్ కార్డులో ఏమన్నా కొత్త వాళ్ళు ఏమన్నా పెళ్ళైన వాళ్ళు ఎక్కించేది ఏమైనా ఉందా? ఏమన్నా తీసేది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. అన్ని బియ్యం అన్ని బాగా వస్తున్నాయా? అన్ని బాగున్నాయా? ఇప్పుడు మీకు గ్యాస్ పడుతుందా సబ్సిడీ? గ్యాస్ డబ్బులు పడలేదు. అంటే మీరు దీపం పథకం కింద ఉన్నారా? అది కంప్లైంట్ సరే, అది రాసుకో. నీ పేరు చెప్పు, నీ సెల్ నెంబర్ చెప్పు, నీ సచివాలయం నెంబర్ చెప్పు. शादी हुई है, अब बच्चे की हुई है, बच्ची की हुई है, तुम्हारी शादी हुई है, कोच गोंग दिन तुम्हारा ये रेशन कार्ड में है ये तो? हाँ, ये रेशन कार्ड में है तो नहीं? अब तू नया जो वारंग बाद आप बोले ना सचिवालय में बात में 3 में लिख ले, सेल नंबर बोलो. గ్యాస్ ఏం ఒక్క రూపాయి కూడా పడలేదమ్మా. చమాన్ ఒక్క రూపాయి కూడా పడలేదు. సరే, మీ సచివాలయం ఏమొస్తుంది? 5. మీ సెల్ నంబర్ చెప్పండి, మేము బ్యాంక్ పోతాం. లింక్ మీ ఆధార్ కార్డు లింక్ ఆఫ్ అయిందా లేదా? లింక్ ఆఫ్ అయితేనే పడేది. తర్వాత మేము బ్యాంక్ పోయే రోజు మీకు ఫోన్ చేస్తాం. మీరైతే ఆ రోజు రావాలా, మేము చెప్పి వస్తాము. ఓకే, మేము వచ్చి తిరిగి మా గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏమి ఉండేవో కోసం మేము తిరుగుతున్నాం. మీరు అడిగిన దాన్ని బట్టి మేము రోడ్ వేసాము. 77 65 37 83 5 వస్తుంది. తర్వాత మేము ఎలక్షన్ మాట ఇచ్చాము, మీకు రోడ్ వేసాము. మళ్ళీ ఏ సమస్యలు ఉన్నాయని మా తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి, మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు బుడ్డారెడ్డి తరపు నుంచి మేము తిరుగుతున్నాం. కుళాయిలు ఇంకా మీకు టైం మాట చెప్పారు. ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినప్పుడు సీసీ రోడ్డు ట్యాంకీగా మేము డివైడ్ చేస్తున్నాము, అది కూడా వస్తుంది. ఇప్పుడు అడ్ని వచ్చినాం, సంవత్సరం ఉండని అడగడానికి వచ్చినాం. అట్లా అది చెప్పినాడు. మీరు ఓట్ల గట్టి అడిగినారో, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ సమస్యలు ఏమో కనుక్కరాబోరని మాకు పంపించినాడు. అందుకోసం ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. మంచిదిలేమ్మా. బాగున్నామ్మా. మీకు దీపం పథకం దీపం పథకం ఉందా? ఎందుకంటే అప్లై చేసుకున్నారా మీరు? మీకేమి ఉండవు కదా. నాకు ఇంటి స్థలాలు కావాలి, టైం పడుతుంది. టైం పడినప్పుడు అది వచ్చినప్పుడు అయితే కంపల్సరీ పోలేదు. ఇంకా వేరే సమస్యలు ఏం లేవు కదా, అంత బాగుంది కదా. రేషన్ అందుతున్నాయా? టైంకి రేషన్ అందుతున్నాయా? పెన్షన్స్ ఏమన్నా ఎక్కించేటివి ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉందమ్మా? సమస్యలు ఏముంది? ఎందుకు ఏం పెన్షన్స్ రావాలా? అంటే కదా, ఏ పెన్షన్స్? మీకు అది సర్టిఫికేట్ ఎందుకు అడిగినావా ఒకసారి అయినా పోయి సచివాలయంలో? కొత్త పెన్షన్ ఇస్తలేదమ్మా. కొత్త పింఛన్ ఇస్తలేదు. పెన్షన్ వచ్చే ఖచ్చితంగా పెట్టిద్దాం అని చెప్పినాము. కొత్త పెన్షన్స్ ఇస్తలేదమ్మా, అది వచ్చినప్పుడు పెట్టిద్దాము. ఇప్పుడు బియ్యం అందుతున్నాయా టైంకి? మీకు అందుతున్నాయి కదా. ఇప్పుడు గ్యాస్ డబ్బులు పడలేదా? అట కాదు, ఫస్ట్ ఏమైనా పడినాయా? ఫస్ట్ కూడా పడలేదు. మీకు దీపం పథకం కింద ఉందా? మీది గ్యాస్ నా పేరు మీద, నీ పేరు మీద ఉందా? బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద? నా పేరు మీద. చెక్ చేసుకున్నావు? సారీ, చెక్ చేసుకున్నా, ఇంకా పడలేదు. మీది దీపం పథకం కింద ఉందా? అది రాసుకోండి. అందరికి నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుడ్డరాజశేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు లక్ష్మీనగర్ లో ప్రతి ఇంటికి గడప గడప మనం తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకు రేషన్స్ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, వాళ్ళకు పెన్షన్స్ కరెక్ట్ టైంలో అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఇంటి స్థలాల సమస్యలు ఏమైనా ఉన్నాయా, డ్రైనేజ్ సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, ఇలాంటి ప్రతి సమస్యను ఖచ్చితంగా మీరు జనాలకు పోవాలి. వాళ్ళ ఇంటికాడికి పోయి మీరు నాయకులందరూ కలిసి, మండల అధ్యక్షులు కానీ, టౌన్ ప్రెసిడెంట్ కానీ, రసూల్ అన్న, కలాం అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనం లక్ష్మీనగర్ లో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. కొంతమంది సమస్యలు అయితే ఆల్మోస్ట్ గా బాగున్నాయి అంటున్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మన దృష్టికి తెచ్చినారు వాళ్ళు, జనాలు, పబ్లిక్, ప్రజలు. అవి రాసుకున్నాము. మనం ఈ రాసుకునేటివి
మా ఎమ్మెల్యే గారికి ఆయన దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్యలు ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఇలాగే ఈ రోజు ఫస్ట్ రోజు మొదటి రోజు మనం ఈ రోజు స్టార్ట్ చేసినాము. అలాగే ఈ మన టౌన్ మొత్తము ఒక 5-6 రోజుల్లో కంప్లీట్ చేసి ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా అన్ని మా రాజన్న గారు తీరుస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. బుడ్డరాశికి నాయకత్వం, బుడ్డరాశికి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం.